హాయ్ అండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారండి. ఏంటి తలకి మా అమ్మాయికేదో రాసేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ మధ్య బాగా చుండ్రు, పేలు అయితే పట్టేసాయండి. చూడండి మా అమ్మాయి అయితే డల్‌గా ఉంది. అది రాసేస్తున్నానని చెప్పి. అసలు సండే రాద్దాం అనుకున్నాను. అస్సలు కుదరలేదు. మా ఇంట్లో సండేనే ఎక్కువ పనైతే ఉంటదండి. మార్కెట్‌కి వెళ్ళడం, టిఫిన్స్ చేయడం, వంట చేసుకోవడం, కూరగాయలు సర్దుకోవడం బిజీగా ఉంటదనమాట. ఆ రోజు అస్సలు కుదరలేదు. ఈరోజైతే హాలిడేస్ ఇచ్చారు కదా! 2 డేస్. అందుకని ఇప్పుడు తలకైతే అది రాసేస్తున్నాను. ఇంటి దగ్గర వేప చెట్టు ఉందనమాట. అక్కడికెళ్ళి ఆకైతే కోసుకొచ్చానండి. తర్వాత మెంతులు, ఆనియన్, ఇంకా కలబంద ఇవన్నీ తీసుకొచ్చి పేస్ట్ లాగైతే చేసి తలకైతే అప్లై చేసేసానండి. అది రాస్తే చుండ్రు, పేలు అన్నీ పోతాయంట. చేదుగా ఉంటది కదా వేపాకు. దానివల్ల క్లీన్ అయిపోద్దంట తలంతా కూడా. అందుకని తెచ్చి రాసేసాను. ఇంక తర్వాత మా పిల్లలైతే టీవీ చూస్తూ నాకు ఒకటైతే గుర్తు చేశారు. మొన్న ఒక 3 మంత్స్ బ్యాక్ అయితే నేను మిక్సీలు ఆర్డర్ పెట్టాననమాట. అవి వచ్చాయి. వచ్చినప్పుడు నేను 3 మంత్స్ బ్యాక్ అనమాట ఆర్డర్ పెట్టాను. అప్పుడేమో అందులో 5 గిన్నెలైతే ఇచ్చారండి. 5 గిన్నెలిచ్చారు. అందులో నేను రెండే వాడి మిగతా 3 కూడా పెట్టేసి పైన అటక మీదయితే పెట్టేశాను. అంటే అవసరమైనప్పుడు తీసి వాడుకోవచ్చులే అని చెప్పి పైన పెట్టేశాను. మా పిల్లలైతే ఎందుకో టీవీలో చూసారనమాట. ఈ మిక్సీకి సంబంధించింది. వెంటనే గుర్తు చేశారు. అవును కదా! అని చెప్పి అసలు ఇంకెలా ఉన్నాయో ఏంటో అని చెప్పి పైకెక్కి తీసి చూసాననమాట. బాగానే ఉన్నాయి. అందులో మొత్తం 5 గిన్నెలిచ్చారని చెప్పాను కదా! 2 వాడాను. ఇంకా మిగతా 3 ఉన్నాయి. అందులో ఒకటేంటి అంటే, మనం గోధుమ పిండి వేస్తే అదే కలుపుతుంది గదా! అదొకటి ఇచ్చారు. తర్వాత జ్యూస్ చేసుకుంటాం గదా! అదొకటిచ్చారు. ఇంకొకటేంటి అంటే అటు పెద్ద సైజు కాక, చిన్న సైజు కాక మీడియం సైజ్ అనమాట ఉంటది. అదొక గిన్నిచ్చారనమాట. తర్వాత దీనికి ఇలా కలుపుకోవడానికి గరిటె లాంటిది. గరిటె కూడా కాదు, చిన్న స్పూన్ లాంటిది ఒకటి ఇచ్చారండి. బావుంది. ఒక 3 మంత్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను. కానీ చాలా పర్వాలేదు. బానే ఉన్నాయండి. ఇంకొకటేంటి అంటే మా ఛానల్‌ని చాలామంది చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.